రోజు వెళ్ళి షాప్లో కొనొస్తారా? ఆ రోజును చూస్తారు. ఇప్పుడు ప్రస్తుతం షర్మిలది అది కాకపోతే ఒక ఆస్పెక్ట్లో ఏం ఉపయోగపడుతుందంటే జగన్ని రాజకీయ ఎజెండాతో కొట్టడం కష్టం. ఎందుకు అంటే జగన్ తీసుకొచ్చినటువంటి పథకాలు అనేటువంటి దానికి ఆల్టర్నేటివ్ ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి దగ్గర లేదు. అంతకంటే ఎక్కువ ఇస్తామన్నటువంటిది చెప్పుకొచ్చారు కానీ కాపీడ్ పథకాలే తప్పించి డైరెక్ట్ పథకాలు ఏమున్నాయి ప్రాక్టికల్గా? ఇవి కూడా ఆ 1500 మహిళలకి ఇస్తానన్నది కూడా కాంగ్రెస్ కాపీ పథకాలే కదా. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి కొత్త ఎజెండా లేదు. ఒకటి జగన్ పథకాలకు కొన్ని అప్గ్రేడేషన్ స్కీమ్స్, రెండు కర్ణాటకను బీజేపీ వాళ్ళు చెప్పిన హామీలు, తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీలని వీళ్ళు తీసుకొచ్చుకున్నారు క్యారీ ఫార్వర్డ్. ఒక రకంగా చెప్పాలంటే మనకి మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కొన్ని తెలుగు న్యూస్ వెబ్సైట్స్ వాటి మరికొంతమంది కాపీ పేస్ట్ చేసి దాంట్లో కొన్ని వర్డ్స్ మార్చి ఎగ్జాంపుల్ మార్చి పెట్టేసుకుంటున్నారు. అదే టైపులో ఈ మరి తయారు చేసిన వాళ్ళు ఎవరో కానీ మహానుభావులు అయ్యే సూపర్ 6 అంటున్నది అద్భుతాలు ఏం కాదు, ఆల్రెడీ ప్రకటించినటువంటి అట్లాంటి పథకాల కారణంగా ఆశించినంత ఇది వచ్చిందా? ఇప్పుడు వచ్చినటువంటి సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ లాంటి చర్చ ఏమన్నా వచ్చిందా ఇక్కడ? ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు గారు ఏం ఉపన్యాసం ఇస్తున్నారు, జగన్ రాక్ష